ప్రైజ్ లార్డ్, మీ అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఇలా ఉంటుంది. అబ్రహాంతో దేవుడు మాట్లాడనని ఒక్కసారి దేవుడు మాట్లాడితే ఆ ఒక్క మాటకి అబ్రహాము విధేయత కలిగి దేవుణ్ణి వెంబడించాడు. నినివే పట్టణస్థులతో కూడా యోనా ఒక్కసారి చెప్పినప్పుడే వాళ్ళందరూ విని పశ్చాత్తాపడి మారు మనసు పొందారు. కానీ ఇప్పుడు ప్రజలు దేవుని వాక్యం ఎన్నిసార్లు మాట్లాడినా దేవుని మాటకు లోబడని వారుగా, యెషయా గ్రంథంలో చెప్పిన విధంగా లోబడనోళ్ళని ప్రజలకి శ్రమ అంట. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా కూడా వాక్యానికి లోబడకుండా వాళ్ళు తెలిసిన మార్గములను నడుచుకుంటూ దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవుడు ఏం చెప్తున్నాడో వెనక సొంత ఆలోచన చేసేవాడు. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఈ మాట ఉంటుంది: నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకం ఉంచుమని. నమ్మకం, విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైనది. విశ్వాసంతో ఎన్నో కార్యాలు చూడగలుగుతాం. ఒక్కసారి దేవుడు వాక్యం మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి లోబడేవారిగా ఉండి ఒక్క నిమిషం దేవుని మాటని శ్రద్ధగా గమనించి ఒక్క వాక్యాన్ని పాటించడానికి ప్రారంభిస్తే బాగుంటుంది. ఇశ్రాయేల్ ప్రజలు కూడా 11 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశారు. వారు దేవుని మీద తిరుగుబాటు చేయటం, రెండోది దేవుడు ఏర్పరచుకున్న మోషే మీద తిరుగుబాటు చేయటం, ఏ తగ్గిన గొల్లుని ఆడవటం, మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేయటం, అవిశ్వాసపు మాటలు మాట్లాడటం, ఈ విధంగా చేసిన ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఆకులు వలె రాలిపోయారు. విశ్వాసంతో ఉన్న యెహోషువ, కాలేబు కనాను స్వతంత్రించుకున్నారు. దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాడు, కానీ దేవుని మాట మీద విశ్వాసం ఉంచడు. ఎన్నో ఇప్పుడు చూడండి, ఈ కూర ఇష్టమేమో వాళ్ళకి, ఆ కూర ఇష్టమేమో అని మన సొంత ఆలోచన చేసి పెట్టే కంటే అసలు ఏది ఇష్టమో తెలుసుకుని చెప్తే సరిపోద్ది కదా. దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం ఏంటో తెలుసుకున్నప్పుడు, ఆ మాటకు లోబడినప్పుడు నీకు నెమ్మది అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం కూడా ఈ వచనాలు చెప్తుంది. మీకు నెమ్మది కలగాలంటే మేలైన మార్గం మీద అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలిగిద్దని వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దేవుని మాటకు లోబడండి, అపవాదిని ఎదిరించండి, దేవుడు ఏం చెప్తున్నాడో వినండి, అప్పుడు మీకు నెమ్మది కలిగిద్ది. విశ్వాసం ప్రాముఖ్యమైంది, దేవుని వాక్యం నమ్మటం ప్రాముఖ్యమైంది. అబ్రహాము నమ్మాడు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నాడు, గొప్పగా దీవించబడ్డాడు అబ్రహాం. కాబట్టి దేవుని మాటను నమ్మండి, దేవుని వాక్యానికి లోబడండి. ఒక్క మాట ఒక్కసారి వినండి, విని అనుసరించడం ప్రారంభించడం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించను కాక. ప్రైజ్ అలాంటి